వన సైన్యం జంతువుల యుద్ధగాథ. భారత-పాకిస్తాన్ యుద్ధం. ఉత్తర సరిహద్దు సమీపంలోని ఒక అడవిలో వచ్చే శబ్దాల మధ్య దేశం గగ్గొక్కుతోంది. సరిహద్దుల్లో యుద్ధం మోగుతోంది. ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న అరణ్యపురం అనే అడవి ఊర్లో జంతువులు ఆందోళనకు లోనయ్యాయి. ఈ అడవిలో సింహాద్రి నాయకత్వం వహించేది. అది తెలివైనది, దేశభక్తితో నిండినది. సింహాద్రి పిలిచింది ఏనుగులు, కోతులు, పక్షులు, పులులు, ప్రతి ఒక్క జంతువును. సింహాద్రి, మన భారత సైనికులు మన ప్రాణాలను కాపాడుతున్నారు. మనవంతుగా మనం ఏమైనా చేయలేమా? అందరూ ఒప్పుకున్నారు. అలా వనసైన్యం అనే ప్రత్యేక జంతుసేన రూపొందింది. వనసైన్యం సాహసాలు. ఏనుగులు రహస్య మార్గాలలో సైనికులకు గోప్యంగా ఆయుధాలు మోసేవి. అడవి మార్గాల్లో స్నైపర్లు కనిపించకుండా సరుకులు చేర్చేవి. కోతులు ఎత్తైన చెట్లపై నుంచి పాకిస్తాన్ సైనికుల కదలికలను గమనించి భారత సైనికులకు సంకేతాలు ఇచ్చేవి. పులులు రాత్రి సమయంలో గస్తీ వేసేవి. శత్రు బలగాలు అడవిలోకి ప్రవేశించకుండా హెచ్చరికలు ఇచ్చేవి. పక్షులు మెసేజ్ బార్డులు వేసి వార్తలు మరియు సమాచారాన్ని ఒక స్థలానికి మరొకదానికి చుట్టేవి. పాతకాలపు పోస్ట్ బర్డ్ లా పనిచేసేవి. ఒకరోజు శత్రువు రహస్యంగా అడవిలోంచి దూసుకొచ్చేందుకు యత్నించింది. కాని కోతులు ముందుగానే గమనించి పక్షులకు సమాచారం ఇచ్చాయి. పక్షులు ఆ సమాచారాన్ని సింహాద్రి దిశగా పంపించాయి. సింహాద్రి వెంటనే ఏనుగులను, పులులను సంఘటితంగా కదిలించాడు. ఆ దాడిని జంతువుల సేన ముందే అడ్డగించింది. తర్వాత భారత సైనికులు వచ్చి శత్రువును పూర్తిగా తరిమారు. యుద్ధం ముగిసిన తర్వాత భారత సైన్యం జంతువులకు సెల్యూట్ చేసింది. అరణ్యపురం అడవిని వీరవనము గా మారు పేరు పెట్టారు. అక్కడ ఓ స్మారక స్తూపం నిర్మించారు, వనసైన్యం స్మారకం. దేశం కోసం సేవ చేయడానికి శక్తి కావాల్సిన పని కాదు, మనసు చాలు. జంతువులకైనా దేశభక్తి ఉంటే మనం మనవిగా మరింతగా ముందుకు రావాలి.